పోలింగ్ పర్సంటేజ్ని లెక్కించేటువంటి పరిస్థితులు ఉన్నారు. 11 గంటల వరకు చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సరాసరిన 50% పైగే ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా దాటినటువంటి పరిస్థితి. 1 వరకు 80% పైగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 1 గంట కరెక్ట్గా 1 గంటకి గేట్లన్నీ కూడా పోలింగ్ కేంద్రాల్లో మూసివేశారు. 1 గంట లోపు ఎవరైతే అందుబాటులో పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చారో ఓటర్లను వాళ్ళకు మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం నేను ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్ గ్రామ పోలింగ్ కేంద్రంలో ఉన్నాను, పెద్దపల్లి జిల్లాలో. ఈ గ్రామంలో ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటైతే వేశారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ప్రచార సరళి హోరాహోరీగా జరగడం, ప్రతి గ్రామంలో కూడా రాజకీయపరమైనటువంటి ప్రచారం కూడా జరిగింది. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు నేరుగా తమ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి చాలా ఉత్కంఠభరితంగా, చాలా ఉత్సాహంగా జరిగినటువంటి ప్రచారంలో, ఎన్నికల్లో ఓటింగ్లో కూడా అదే విధంగా కనబడింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే దాదాపుగా సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా గ్రామానికి తీసుకొచ్చి ఓటు వేయించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా 80% పైగా ఓటింగ్ అయితే నమోదైందని చెప్పొచ్చు. చాలా ప్రశాంతంగా 3 విడతలు ఎన్నికలు పూర్తి అవ్వడంతో పోలీసులు అయితే చాలా రిలీఫ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల చెదురుముదర ఘటనలు నమోదయ్యాయి. కానీ అత్యంత చెప్పుకోదగ్గ ఘటనలు అయితే కాదు, అవాంఛనీయ ఘటనలు అయితే కాదు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 5గురికి మించి గుమ్మిగూడు ఉండకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఘటనలు ఏం జరగకుండా చాలా ప్రశాంతంగా పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ నేపథ్యంలోనూ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత జులూసులు తీయడం కావచ్చు, విజయయాత్ర యాత్రలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నిషిద్ధమని చెప్తూ ఉన్నారు. ఇంకా బిఎన్ఎస్ యాక్ట్ 163 కొనసాగుతుందనేటువంటి విషయాన్ని అయితే చెబుతున్నారు. ఎన్నికల కోడ్ కౌంటింగ్ అంతా పూర్తి అయ్యి రేపటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు.